ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే ఒక డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డ్రాయింగ్ నేర్చుకుంది ఈ బుక్స్ వల్ల. ఇది వెజిటేబుల్స్ బుక్. దీంట్లో నేను ఇలా ఒక్కొక్క దానికి ఒక డ్రాయింగ్ అనేది వేశాను. ఇదే ఒక పేజీలో మనం సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఇలాంటి పేజీల్లో ఒక పేజీని మనం సెలెక్ట్ చేసుకుని నేను ఓన్గా వేసి దానికి క్రయాన్స్ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి వస్తే ఒకటి డ్రాయింగ్ అనేది కావాలి కదా. మనం ఏం డ్రాయింగ్ వేద్దామంటే క్యారెట్ డ్రాయింగ్ వేద్దాం. ఇప్పుడు మనమైతే క్యారెట్ డ్రాయింగ్ వేస్తాం కాబట్టి దీని అయితే మనం ఇక్కడ పెట్టుకొని నా బుక్ తీసుకొని దాంట్లో చూసి వేయాలన్నమాట మనం డ్రాయింగ్. నా దగ్గర అయితే మీరు అనుకోవచ్చు డ్రాయింగ్ పెన్సిల్స్తోనే వేయాలి. ఓకే, పెన్సిల్ బాగా ఉంది. ఇప్పుడు అదే ఈ క్యారెట్ అనేది నేను డిటూ ఇక్కడ వేస్తాను. ఎందుకంటే నా దగ్గర వైట్ నోట్స్ లేదు, అందుకని చెప్పి ఇలాంటి నోట్స్ తీసుకున్నాను. ఓకే, డ్రాయింగ్ నీట్గా వేసామనేది కావాలి కాబట్టి నేను ఇప్పుడు డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇది హాఫ్ కట్ అయినట్టు వచ్చింది. ఓకే, ఈ హాఫ్ అయితే మనం వేసుకుందాం. ఇంకైతే బాగా గీతైతే ఉన్నాయి. ఓకే, ఇక్కడే మనం దాని లోపల చెక్క లాంటిది ఉంది కదా, అలా వేసాను. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అయిపోయినా నాకు వచ్చినట్టు నేను వేసాను. దీనికైతే మనం క్రయాన్స్ వేద్దాం. ఇదిగోండి క్రయాన్స్. మనం దీనికి డ్రా చేద్దాం. మనకి దీనికి కావాల్సింది ముందు కావాల్సింది ఆరెంజ్ కలర్, ఆరెంజ్ తర్వాత గ్రీన్ కలర్ కావాలి మనకి. నా దగ్గర ఇలాంటి డార్క్ గ్రీన్ ఉంది. తర్వాత ఎల్లో కావాలి, దాని తర్వాత బ్లాక్ కావాలి. ఈ 4 కలర్స్ అయితే కావాలి. నేనైతే అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆరెంజ్ తీసేసుకుని ఇక్కడైతే డ్రా చేసేద్దాం.
దానికి కావాల్సింది గ్రీన్ కలర్. పైన లీవ్స్కి వేయాలి కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి తెలిసిందే కదా, ఆరెంజ్ కలర్ వేసేస్తారు. ఆరెంజ్ కలర్ అనేది నేనైతే వెజిటేబుల్సే కాదు, నేను ఫ్రూట్స్ కూడా వేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో ఫ్లేవర్స్ ఫ్రూట్స్ నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. తర్వాత మళ్ళీ పైన గ్రీన్ కలర్. లీవ్స్ గ్రీన్ కలర్ వేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ తీసుకొని దీని చుట్టూరు ఒకసారి ఇలా అనేసి ఇట్లా వేసేసిన తర్వాత లోపల మనం ఎల్లో వేయాలి. ఎల్లో వేసేసిన తర్వాత బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మనం ఒకసారి ఇలా దిద్దుదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ తీసుకొని దీని చుట్టూరు గీసేయాలి. సర్కిల్ మోషన్స్ దీనంతా మనం డ్రా చేయాలి. ఇదంతా ఆరెంజ్ అయితే మనం వేసేసాం. తర్వాత ఎల్లో కలర్ కూడా కొంచెం దీనికి ఇలా వేసేయాలి. ఆ తర్వాత బ్లాక్ కలర్, బ్లాక్ కొంచెం ఇలా ఒక ముగ్గు వేసినట్టు లోపల ఇలా గీతలుగా గీసేస్తే అయిపోతుంది మనకి. ఓకే, చూడండి నా డ్రాయింగ్కి నేను ఇప్పుడు ఇది చూసి వేశాను. నెక్స్ట్ వీడియోలో నేను చూడుకోకుండా ఇంకో వెజిటేబుల్ వేస్తానని చెప్తున్నాను. నేను వేసిన ఈ డ్రాయింగ్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా డ్రాయింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. బాయ్.